పోలీసు విధులకు క్రీడలే ప్రాణాధారమన్నారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి, క్రమశిక్షణకు దోహదపడతాయని తెలిపారు. గచ్చిబౌలిలో ఆల్ ఇండియా పోలీసు స్పోర్ట్స్ పోటీల ప్రారంభానికి హాజరయ్యారు గవర్నర్. ఈ క్రీడల పోటీలు దేశంలోని పోలీసు బలగాల మధ్య పరస్పర సహకారానికి ఉపయోగపడతాయన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. మలిక్ మెమోరియల్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2026 ఇది ప్రతి సంవత్సరం కూడా పోలీస్ దేశంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీస్ టీమ్స్, తర్వాత సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ అయితే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ అట్లా ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. ఇది ప్రతి సంవత్సరం జరిగేటువంటి టోర్నమెంటు. ఈ సంవత్సరం ఈ టోర్నమెంట్ నిర్వహించేటువంటి అవకాశం మనకు తెలంగాణ రాష్ట్రానికి లభించింది. ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ కంట్రోలింగ్ అథారిటీ అని ఉంటుంది. వాళ్ళు ఈ సంవత్సరం తెలంగాణకి ఇచ్చినారు. తెలంగాణలో ఈ ముఖ్యంగా ఫుట్బాల్ సంబంధించినటువంటి కొంత వాతావరణం బాగా ఇంప్రూవ్ అవుతుందనే ఉద్దేశంతో శివప్రతాప్ శుక్లా గారు దాన్ని ఇనాగ్రేట్ చేసినారు. లాస్ట్ డే మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాన్ని క్లోజింగ్ సెరమనీకి వస్తారు.